హాయ్ దిస్ ఈస్ వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఇవాళ ఎర్లీ మార్నింగే చేను దగ్గరకు వచ్చేసాము. చాలా రోజుల తర్వాత వానదేవుడు కరుణించేసరికి వరి పైరు అనేది కోసాము. పైరు చిన్న మిషన్తో హార్వెస్ట్ చేయించాము. వర్షం కంటిన్యూగా పడేసరికి ఈ మిషన్తో ప్రాబ్లం ఏమంటే వరిగడ్డి అంతా కూడా చిన్న చిన్నగా కట్ అయిపోతుంది. ఇంకా ఎండుగడ్డి లేకపోతే ఎలా అని దాన్నే అంతా కూడా మోపులు కట్టుకుంటున్నాము. కట్టడానికి ఒక మనిషి ఉంటే తొందరగా అవుతుందని పిలిస్తే ఎవ్వరు రాలేదు. కసువు కట్టడమా నువ్వు గది, లేదు మాకు ఇంకో పని ఉంది అనేసి చెప్పేశారు. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ముందంటే అంటే నాకు బాగా గుర్తుంది, నేను చిన్నప్పుడు ఏదైనా మేము పైరు పెట్టేటప్పుడు లేకపోతే చెనిక్కాయ వేసేటప్పుడు అంతా ఏదైనా పొలం పనులు ఉంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు అంతా కూడా వచ్చి చేసేవాళ్ళు. బదులుగా వాళ్ళకి మేము వెళ్ళి చేసేవాళ్ళము. ఇప్పుడు అదేం లేదు. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము. వర్షం పడితే ఆ గడ్డి కూడా పనికిరాదని ఇక మేమే రంగంలో దిగాము. ఒక్కొక్క కైలోని గడ్డి అంతా కూడా మోపులు కట్టేసి ఇలా అన్నీ ఒక చోట పేర్చాము. పేర్చి పట్ట కప్పేసాము. వర్షం పడినా కూడా ఏం కాదని ఇలా అన్ని కైల్లో గడ్డి అంతా కూడా మోపులు కట్టేసి మళ్ళీ అంతా కూడా గడ్డివామ వేసాము. ఇక్కడ మా హస్బెండ్ మా మామయ్య ఇద్దరు వెళ్తున్నారు ఆ గడ్డి మోపులు తేవడానికి, గడ్డివామ వేసేదానికి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ వరి పైరు హార్వెస్టింగ్ ఎలా ఉందో పొలం పరిస్థితి. కంటిన్యూస్గా వర్షం పడేసరికి ఇంకా చెమ్మగా ఉన్నా కూడా కోసేసరికి అంతా కూడా ఆ మిషన్ యొక్క టైర్ ఘాట్లు అంతా కూడా అసలు పొలం చూడడానికి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అట్టుంది పొలం పరిస్థితి ఇప్పుడు. ఇంకా నా యూట్యూబ్ స్టోరీకి వస్తే ఒక మంచి కంటెంట్ ఉంది, ఇది షేర్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నలుగురికి అన్న ఒక ఉద్దేశంతో ఏదో ఒకటి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అప్పుడప్పుడు ఏదో వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసము, నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి ఉద్దేశంతో. వ్యూస్ సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే మనము యూట్యూబ్లో చాలా వరకు చాలామందిని చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరిది కూడా సబ్స్క్రైబ్ చేసుకోం కదా, అంతే అలానే ఉంటుంది యూట్యూబ్ జర్నీ. ఇక్కడ మా మామయ్య ఆ గడ్డి మోపులంతా కూడా బాగా పేర్చి గడ్డివామ వేస్తూ ఉన్నారు. అంతా కూడా పేర్చేసి పైన పట్ట కప్పేస్తాము. కొద్దిగా చిన్నవి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 మోపులు అయి ఉంటాయి అంతే. నేను చేయగలిగింది, నాకు చేతనైంది ఆడ చేసేసుకొని ఇంకా ఫ్లవర్స్ అంతా ఉంటే అవంతా కూడా హార్వెస్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాను. ఇవి రీసెంట్గా గుంట సంతలో కొన్నాము. మా ఆడబిడ్డ కొనిచ్చింది. వైట్ కలరు లైట్ పింక్ షేడ్ వచ్చి 2 కలర్స్ కొనిచ్చింది. అవి కూడా నాటేసి ఫ్లవర్స్ పూసుంటే అంతా కూడా కోసుకొనేసి ఇంకా బయలుదేరాను. ఇక లాస్ట్ అట్ ది ఎండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది కదా, మొత్తం పని అంతా కూడా అయిపోతే ఇంకంతా కూడా పని చూసుకొని ఇంటికి బయలుదేరేసాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.